హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనం ఈరోజు నిఫ్టీలో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు అనాలిసిస్ మనం చూస్తే చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ మనకి 9:15కి ఓపెన్ అయిన క్యాండిల్ ఇది. ఓకే, సో ఈ 4 క్యాండిల్స్ ఏవైతే మనం చూస్తున్నామో, సో ఇవి డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు మనం పొద్దున మాట్లాడుకున్నాం. మీరు వెళ్ళి లైవ్లో కూడా చెక్ చేయొచ్చు. మనము మార్కెట్లో ఓపెనింగ్ని బేస్ చేసుకొని కాల్ సైడ్స్ ట్రేడ్సే మనం ప్లాన్ చేసుకోవాలి. మార్కెట్ స్లో అండ్ స్టడీగా అయినా అప్ సైడే వెళ్తుంది, పుట్ సైడ్ ట్రేడ్స్ కాదు అనేది ఈ 4 క్యాండిల్ ఇలా కిందకు వస్తున్నా కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. ఓకే, సో అండ్ మన పొటెన్షియల్ బయింగ్ లెవెల్ కూడా ఇక్కడ ఉంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బయర్స్ వస్తారు, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడే వెళ్తుందని మాట్లాడుకున్నాం. మనం పీ ట్రేడ్స్ ఒకవేళ చేసుకోవాలంటే ఓన్లీ స్కాల్పింగ్ చేయాలి, కానీ సి ట్రేడ్స్ అయితే మనం కాన్ఫిడెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో ఏ క్యాండిల్ ఎప్పుడైతే మార్కెట్లో మనకి ఈ క్యాండిల్ కనపడుతుందో, ఈ క్యాండిల్లో మనం ట్రేడ్ అనేది ఇనిషియేట్ చేసాం. 102s దగ్గర మనం ట్రేడ్ తీసుకోమని చెప్పాం. సో అది 160s వరకు వెళ్ళిందనమాట. సో ఈ 4 క్యాండిల్స్ ఏవైతే మనకు కనపడుతున్నాయో వెరీ గుడ్గా మార్కెట్లో పర్ఫామ్ చేసింది. సో మనం వెరీ గుడ్ ప్రాఫిట్స్ని మనం బుక్ చేసాం. సో ఇది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి అని అంటే మీరు వెళ్ళి మన లైవ్ చూడండి, ఈరోజు మీకు తెలుస్తుంది అనమాట. అండ్ నిఫ్టీలో కూడా అదే ఏరియాస్లో ఓకే, సో ఈ క్యాండిల్ ఏదైతే మనకి స్ట్రాంగ్ క్యాండిల్ కనపడుతుందో, సో ఈ ఏరియాస్లో మనం ట్రేడ్ ఇనిషియేట్ చేయమని చెప్పాం. ఓకే, 350s 360s తెలీదు. సో ఈ 3 క్యాండిల్స్ వెరీ గుడ్గా మార్కెట్లో మనకు 100 పాయింట్స్ వరకు బ్యాంక్ నిఫ్టీలో కూడా పర్ఫామ్ చేసింది. ఒకసారి మీరు వెళ్ళి లైవ్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ యాజ్ సెన్సెక్స్ కూడా అంతేను. సెన్సెక్స్ కూడా ఓకే, సో ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే కనపడుతుందో, సో ఈ క్యాండిల్లో మన వాల్యూ బ్రేక్ అయింది. ఈ 3 క్యాండిల్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ మూడిట్లో మనం డైలీ ట్రేడ్స్ లైవ్లో ఇస్తున్నాం. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్ని కూడా వాచ్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ మీకు కావాలి అంటే ఈ నెంబర్ నా పర్సనల్ నెంబర్ అనమాట, దీన్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి, ఇంకా ఫర్దర్ కూడా ఓకే మన దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకే, ఫుల్ డీటెయిల్స్ దాంట్లో నేను మీకు చెప్తాను అనమాట. సో నెక్స్ట్ రేపు మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏ ఉన్నాయి మార్కెట్లో. ఓకే, సో మనం ఎలాగ రేపటి మార్కెట్ని అనాలిసిస్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏందని మాట్లాడుకుంటే, సో ఈ 3 లెవెల్స్ మనం చూస్తున్నాం కదా. 25,870 ఏవైతే ఉన్నాయో, సో ఇది ఒక అగ్రెసివ్ సెల్లింగ్ లెవెల్. ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ వస్తుంది. 25,570 ఏవైతే ఉన్నాయో ఇది అగ్రెసివ్ బయింగ్ లెవెల్. ఓకే, మిడిల్ లెవెల్ అయితే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తాను అనమాట. ఇది నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్తాను. 58,400 ఏదైతే ఉందో అది అగ్రెసివ్ సెల్లింగ్ లెవెల్. అండ్ 57,563 అగ్రెసివ్ బయింగ్ లెవెల్. 57,980 అరౌండ్ ఏదైతే ఉందో మనకి మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సేమ్ మనం సెన్సెక్స్లో కూడా చూస్తున్నాం. 84,350 ఏదైతే ఉందో ఇది అగ్రెసివ్ సెల్లింగ్ వస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, అండ్ 83,380 ఏదైతే ఉందో ఇది అగ్రెసివ్ బయింగ్ లెవెల్. అండ్ 83,870 ఏదైతే ఉందో ఇది మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. సో ఈ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ రేపటికి మనకు. ఈ లెవెల్స్ మీరు ఒకసారి ప్లాట్ చేసుకోండి. సో ఆ లెవెల్స్ ఒక ఇంపార్టెన్స్ మీరు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వస్తున్నారు. సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. సో ఈ లెవెల్స్ అనేవి నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, సో వీటన్నిటిని బేస్ చేసి కాదు, ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా. వీటిని డిస్కౌంట్ ప్రైజెస్ అని మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఓన్గా ట్రేడ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నా నెంబర్కి మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మనకు November 5th ఏదైతే ఉందో, సో November 5th అనేది ఒక ఇంపార్టెంట్ డే. ఈరోజు మనకి November 3 అనమాట. ఓకే, రేపు కాదు ఎల్లుండ. ఓకే, సో మనకి వెరీ ఇంపార్టెంట్ డే. మార్కెట్ అనేది మనకు ఒక ప్రాపర్ రెసిస్టెన్స్కి రీచ్ అయ్యి, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయింది అన్నట్టుగా మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఓకే, సో November 5th అనేది ఏదైతే ఉందో అది వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అది. సో ఆ డేని బేస్ చేసుకొని మనం ఇంకా ఫర్దర్గా కూడా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు November 5th ఇంపార్టెంట్ అంటే అదొక ప్రెషర్ డేట్. ఇది కూడా మన కాన్సెప్ట్లో మనం ఇంక్లూడ్ చేసి మాట్లాడుకుంటాం. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, కోర్సెస్ నేర్చుకోండి, అర్థం చేసుకోండి మార్కెట్ని కాన్ఫిడెంట్గా. అప్పుడు మీరు ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోగలరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విల్ సీ టుమారో.